హాయ్ హలో నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డి అన్న గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ కొన్ని వారాల నుంచి హైదరాబాద్లో హైడ్రా అనే పేరు బాగా విజృంభిస్తుంది. ముఖ్యంగా ప్రముఖుల మీద అయితే వీళ్ళైతే వెంటనే కూల్చివేతలు అయితే వెంటనే జరుగుతూ ఉన్నాయి. సో ప్రముఖుల మీద టార్గెట్ చేశారా, లేకపోతే సాధారణ ప్రజల మీద కూడా టార్గెట్ చేశారంటారు హైదరాబాద్? ఇది హైడ్రా ప్రముఖులపైన కాదు, మామూలు వ్యక్తులపైన కాదు. యాక్చువల్గా హైడ్రాని సృష్టి ఒక నిజమైన మంచి కార్యక్రమం కోసమే చేశారు. ఈ మంచి కార్యక్రమం ఏమంటే మనం చూస్తున్నాము, మెడ్రాస్లో చూసాం, వర్షాలు వస్తే మునిగిపోతుంది, ఎక్కడికక్కడ నీళ్ళు వస్తున్నాయి. దానికి కారణం ఏమంటే ఎక్కడైతే కుంటలు, చెరువులు, నాలాలు ఉన్నాయో వాటిని ఆక్రమించుకొని ఆ నీళ్లను పోవడానికి వీలు లేకుండా చేస్తున్నారు. కాబట్టి అవి జల ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు నేచర్ ద్వారా పుట్టినవే ఇవన్నీ కూడా. నదులు కానివ్వండి, సరస్సులు కానివ్వండి, ట్యాంకులు కానివ్వండి, మధ్య మధ్యలో మన కోసమని మనం ఆ నదులకి చిన్న చిన్న పాయలు కట్టి అడ్డుకట్టలేసి ఆ నీటిని వడపట్టుకొని మనం ఉపయోగించుకుంటున్నాం. అసలు మనుషులు నీళ్లు లేకపోతే శరీరంలో దగ్గర 85 to 90% శరీరంలో ఉండేది మొత్తం నీళ్ళే. సో అదేవిధంగా మనుషులే కాదు, జంతువులు కానీ, ఆ విధంగా చెట్లు కానీ, ఎలా ఈ ప్రపంచంలో ఉండే జీవరాశులంతా ఈ నీళ్లపైన ఆధారపడే బ్రతుకుతున్నాయి. సో అటువంటి నీళ్ళని కలుషితం కాకుండా నేచర్తో ప్రమాణంగా నీళ్లను సేవ్ చేసిన నీళ్ళని భావి తరాలకు పంచడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. సో ఈ కార్యక్రమం మంచిదే, సాఫీగా జరగాలి, న్యాయంగా జరగాలి, ధైర్యంగా జరగాలి, అదేవిధంగా ధర్మంగానూ జరగాలి. ఈ హైడ్రా పేరు మీద, హైడ్రా ముసుగులో వేరే ఇతర కార్యక్రమాలు చేపడితే పొలిటికల్ విక్టిమైజేషను, పొలిటికల్ విండిక్టిమైజేషన్ కోసము నా పార్టీ వాళ్ళు, నీ పార్టీ వాళ్ళు అనే తారతమ్యాలతో చేస్తే మాత్రం ఇది తప్పుడు వ్యవహారం, తప్పుడు ఆలోచన అవుతుంది. అతి ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే పవర్ ఉంటే దాని వెనకాలే అవినీతి ఉంటుంది కాచుకొని. కాబట్టి ఈ పవర్ని మంచిదానికి ఉపయోగించి మంచి కార్యక్రమంతో మంచి పేరు తెచ్చుకుంటే డెఫినెట్గా ఇది ప్రజలకి, భావితరాల వాళ్ళకి ఒక 40-50 ఏళ్ళు, 100 ఏళ్ల తర్వాత కూడా ఆయన ఇప్పుడు చూడు, శ్రీకృష్ణదేవరాయలని చెరువులు తవ్వించాడు, బుక్కరాయి చెరువు అనంతపూర్లో తవ్వించాడు, ఇట్లా చాలా తవ్వించాడు. ఈ రోజుటికి ఉంటున్నాం. కాటన్ దొర చనిపోయి ఎంతకాలమో అయింది, కానీ కాటన్ దొరను అనినిత్యం మనం పూజించుకుంటున్నాం. ఎందుకు? ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమం, ఆ నీళ్లను ఒడిసిబట్టడం. అదేవిధంగా నాగార్జున సాగర్ కట్టిన వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా కట్టినా వాళ్ళు చిరస్థాయిగా వాళ్ళ పేరు నిలిచిపోతున్నాయి. సో అదేవిధంగా ఇది కూడా, ఈ హైడ్రా కార్యక్రమం మంచిదానికే ఉపయోగించాలి. అదేవిధంగా నా దగ్గర పౌరుందనో ఇంకో రకంగానో అవినీతికి దూరంగా, ప్రజలకు దగ్గరగా, నీతిగా, నిజాయితీగా, కరెక్ట్గా, క్షుణ్ణంగా ఒకటి హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇరిగేషన్ వాళ్ళను కన్సల్ట్ చేయండి, వాళ్ళ తీసుకోండి. ఆ తర్వాత మీరు శాటిలైట్లకు ఫిగర్స్ తీసుకోండి. అదేవిధంగా పాత రికార్డులు తీసుకోండి. ఎన్ని గుంటలు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది ఆ చెరువు, దాని ఆయకట్టు ఎంత, లేదు ఆ చెరువు ప్రమాదంలో ఉంటుందా, లేదు విపరీతమైన వర్షాలు ఏమైనా వస్తే ఆ చెరువు నుండి చుట్టుపక్కల ప్రాంతాలకి, ఏ ప్రాంతాలకి ఇబ్బంది కలుగుతుంది అనేవన్నీ పరిశీలించి రెవెన్యూ వాళ్ళను, అదేవిధంగా మున్సిపల్ శాఖ వాళ్ళని, అదేవిధంగా వాటర్ వాళ్ళని, అదే మనం వాటర్కి సంబంధించినటువంటి ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళని, తర్వాత వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి న్యాయంగా, నిజాయితీగా ఏదైతే ఉందో ఆ దాన్ని మాత్రం డెఫినెట్గా మంచి కార్యక్రమంగా ఆ చెరువుల్ని, కుంటల్ని, నాళాల్ని మనం మన కోసం, భావితరాల వారి కోసం సేఫ్ గార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వ్యతిరేక పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, కేవలం వ్యతిరేక పార్టీ భవనాలు, వ్యతిరేక పార్టీ ఆస్తుల్ని కూల్చివేస్తున్నారు, అధికార పార్టీ వాళ్ళు ఎవరికి కూల్చివేయట్లేదు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు అట్లయితే ఏదో ప్రాపగాండా కోసమో ఇంకో దానికోసమో వాళ్ళది కూల్చివేయలేదు చూపించండి, రికార్డెడ్గా చూపించి. మీరు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా కొంతకాలం పనిచేశారు కదా, 10 ఏళ్ళు పనిచేశారు వాళ్ళు. కానీ ఇంకొక పొలిటికల్ పార్టీ కానీ, లేదు వేరే ప్రజలు కానీ
ఇప్పుడు ప్రజలు అక్కడ ఉంటారు, ఆ చెరువు వాళ్ళ తాతలు ముసలాయన ఉంటాడు, ఒక 70, 80, 90 ఏళ్ళైనా, లేదంటే చెరువు గట్టి ఇంతవరకు ఉన్నిందని చెప్పేటోళ్ళు ఉంటారు. అందరినీ ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఏ ఏ ఈ చెరువులు వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారో, ఏ చెరువుల్లో నీతిగా నిజాయితీగా తీయలేదో వాళ్ళు ముందరపడి నిలబడమనండి. అసలు ఆ విషయానికి వస్తే ముందు నాది తీసేయండి, తర్వాత వాంది తీయమని చెప్పి అడగండి. మీ దాంట్లో ఉన్నాయి కదా, మావి మీరు మీ పవర్లో ఉన్నప్పుడు మీవి, వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ నాలాలని చెరువుల్ని కబ్జా చేసుకుంటూ పోతే ఎట్లా? డెఫినెట్గా ప్రతిపక్షం వాళ్ళు ఉండి తీరాల్సిందే, వాళ్ళు చెప్పే విషయాన్ని గ్రహించాల్సిందే, అందులో న్యాయం ఉంటే న్యాయ ప్రకారం చేయాల్సిందే. అదేవిధంగా వాళ్ళు ఏదో తమ మైలేజ్ కోసం చేస్తే మాత్రం దాన్ని ఇగ్నోర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రేవంత్ రెడ్డి సొంత సోదరుడు ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి, ఆయన కూడా చెరువులో భాగంగా ఉంది, F1గా నోటీసులు ఇచ్చారు ఆయనకి. సో దానికి ఏం చెప్తారు మీరు? ఎవరైతేనేముంది, ఆయన కూల్చేయలేదు సార్ ఇంతవరకు, అది కూలుస్తారు. ఇప్పుడు కాబట్టి ఇంకొక గంటకు కూలుస్తారు. ఇప్పుడు ఒక ఇల్లుని అబ్రప్ట్గా ఇది కాదు నేను కూల్చను అన్నాడు అనుకో, అప్పుడు కేర్ చేసి, లేదా నాకు 2 నెలలు టైం ఉండే, నేనే ఉన్నానండి, ఆ ఇంట్లో ఉన్నాను, ఆల్ ఆఫ్ అసలు అదొక్కటే ఇల్లు అనుకోండి, నాకు వేరే ఇల్లు కట్టుకునే స్తోమత లేదు, అయ్యా దీంట్లో ఉండి ఏమేమి వస్తువులు ఉన్నాయి, వేరే రెంట్కి ఇల్లు దొరకాలా, లేదు ఇల్లు కొనుక్కోవడానికి దొరకాలా, ఇక్కడ ఉండేటువంటి సామాన్లన్నీ అందులోకి తరలించాలా. అదేవిధంగా మీరు వచ్చి కూలగొడితే ఇష్టం వచ్చినట్టు కూలగొడతాడు. నేనైతే నా కిటికీలు అద్దాలు నాకు 2 నెలలు 3 నెలలు టైం ఉండయా, నా కిటికీలు నా డోర్లు నా అద్దాలు అన్నీ తీసుకొని వేరే దగ్గర ఎక్కడైనా పెట్టుకుంటానని. అదేవిధంగా దీంట్లో వాడిన స్టీలు, అదేవిధంగా దీంట్లో వాడిన అల్మారాలు ఇవన్నీ తీయడానికి టైం ఇవ్వండి అని అడుగుతారు. అడిగినప్పుడు ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల. ఎందుకంటే ఇదేం ఒక రోజుతో కాదు కాబట్టి 1 మంత్ 2 మంత్స్ టైం అడిగితే ఆ లోపల ఎవరికైనా, రేవంత్ రెడ్డి తమ్ముడైనా నువ్వైనా నేనైనా, వాళ్ళు టైం అడగడం ఇచ్చి వాళ్ళ ఆ కార్యక్రమం నువ్వు ఎన్ని రోజుల లోపల తీయగలుగుతావు, నీ కుర్చీలు బెంచీలు నీ డోర్లు విండోలు నువ్వు ఎన్ని రోజుల లోపల తీయగలుగుతావు అని అడిగి ఆ రికార్డెడ్గా తీసుకొని ఆ తర్వాత ఒకవేళ తీయకపోతే ఆ తర్వాత డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి తమ్ముడు అని ఎవరన్నా. హైడ్రా కమిషన్ రంగనాథ్ మీద చాలా థ్రెడ్ అటాకింగ్స్ అయితే జరుగుతున్నాయండి సార్ గత 2-3 రోజుల నుంచి. దాని గురించి ఏం చెప్తారు? తప్పండి, తప్పు. ఇప్పుడు రంగనాథో రామనాథో సో ఎవరైనా పర్వాలేదు, ఆ పోస్ట్లో ఆయన ఉన్నాడు, ఆయన విధిని ఆయన నిర్వర్తిస్తున్నప్పుడు ఈ విధంగా చేయడం మహాపాపము, దురదృష్టకరం కూడా. ఇది బహుశా ఈ మాట వినడానికే అసహ్యంగానూ ఉంది. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేసే వ్యక్తిని మీ స్వలాభం కోసం, ఏమైనా నువ్వు 1000 ఏళ్ళు ఉంటావా, ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు, ఇప్పుడు నీకు 40 ఏళ్ళు అంటే ఇంకో ఎప్పుడు బ్రతుకుతావో ఎప్పుడు వస్తావో తెలియదు. నిజం చెప్తే రోడ్డు మీద పోయేవాడి కారు అవతలోడు సిగరెట్ ముట్టించుకోవడానికి కారు స్టీరింగ్ ఇప్పేస్తే వచ్చి పక్కన వాకింగ్లో పోయాను కొట్టి చనిపోయినాడు. అట్లాంటిది నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో తెలీదు. ఈ విధమైనటువంటి అటాకులు చేసి ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాల నుంచి అడ్డుకొని చేయాలనుకుంటే బహుశా అది పాపము, మంచిది కూడా కాదు. అటువంటి వాళ్ళను డెఫినెట్గా కఠినంగా గుర్తించి శిక్షించాల్సిందే. ఓకే, రంగనాథ్ గారికి సాధారణ ప్రజల నుంచి అయితే ఎటువంటి థ్రెడ్ అటాకింగ్ లేదు, కేవలం వ్యతిరేక పార్టీలు అధికార పార్టీ నాయకుల గురించి థ్రెడ్ అటాకింగ్ ఉంది. దానివల్లనే ఒక ఇద్దరిని భద్రతా సిబ్బందికి పెంచారంట సార్, దానికి ఏం చెప్తారు? ఒక మంచి ఆఫీసర్ని భద్రతా సిబ్బంది పంచాలి, 2 కాకపోతే 4 ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు రంగనాథే కాదు, ఆ ప్లేస్లో మిమ్మల్ని వేసినా నన్ను వేసినా తమ ధర్మాన్ని చేయాల్సింది. ఇప్పుడు ఒకళ్ళు నిర్ణయించేది కాదు కదా, రెవెన్యూ వాళ్ళు చూడాలి, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూడాలి, అదేవిధంగా మున్సిపాలిటీ చూడాలి, అదేవిధంగా R&B చూడాలి. వీళ్ళందరూ అందరి డిపార్ట్మెంట్లు సమిష్టిగా ఇది చెడ్డ ఇది కాదు ఇది చెరువు అంటే డెఫినెట్గా చెరువే అది. అంత మాత్రం చేత వేరే నాది నీది అనుకొని అటాకులు చేస్తే ఆయన లేకపోతే రంగనాథ్ లేకపోతే ఇంకొక రామకృష్ణ వస్తాడు, ఆ రామకృష్ణ కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు. అందరూ ఆయనలా చేయలేరు కదా సార్? ఎందుకు చేయలేరండి, చేస్తారు. ఎందుకు ఆయన ఏమైనా పోయి పగల కొడుతున్నాడా? హీఈస్ ఆస్కింగ్ యువర్ పీపుల్ టు డూ ఇట్. ఆయన నిలబడే చాతుర్యంగా పగలగొట్టేది ఏం లేదు కదా అక్కడ. అక్కడ నువ్వు నిలబడినా నేను నిలబడినా అదే జరుగుతుంది. కాకపోతే ఇతరుల ఒత్తిడికి ఆనుకొని పని చేయాల్సి ఉంటుంది. నిన్ను చంపుతా రారా నాయన చంపుని. ఇప్పుడు వాడు చంపినంత మాత్రం సచ్చేవాడు ఎవరు? అది రాసి పెట్టి ఉండాలా. అంత మాత్రం చేత ఇప్పుడు రంగనాథ్ వెరీ గుడ్ ఆఫీసర్, ఆయన థ్రెటన్ చేసి ఎలిమినేట్ చేసేంత మాత్రాన వేరే వాళ్ళు రారా వదులుతారా? అది తప్పు. ఆ విధంగా అనుకోవడమే తప్పు.
ఓకే. నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారంట సార్, దానికి ఏం చెప్తారు? అది నోటీస్ లేకుండా కూల్చడం అనేది అధర్మము, అది తప్పు. ఆ విధంగా చేయడం మహా నేరం కూడా. డెఫినెట్గా అట్లా ఏమైనా ఉంటే మాకు నోటీసులు ఇవ్వకుండా చేశారంటే దే హ్యావ్ టు, మనకు కోర్టులు ఉన్నాయి, ప్రజాస్వామ్యము, మనకు విలువలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఉంది. ఇవన్నిటికీ అతిక్రమించి నోటీసులు ఇవ్వకుండా నా ఇష్టం వచ్చి బుల్డోజ్ చేసి కొట్టేస్తానంటే అది పాపము, తప్పు. రేపొద్దు ఇవి కొడతావు, రేపొద్దున ఇంకోళ్ళని కొడతావు, అది తప్పు. ఆ విధంగా చేయకూడదు, నేరం కూడా. డెఫినెట్గా నోటీసులు ఇవ్వండి, సమయం ఇవ్వండి. వాళ్ళేమి భూమిని ఎత్తుకొని పోలేరు. ఎటువంటి వాడైనా భూమిని కొంటే కొనొచ్చు, వాడు బ్రతుకున్నంతకాలం అక్కడ ఉండొచ్చు, అంతే. వాడు చనిపోయిన తర్వాత అది ఎక్కడ పోతుందో. అందుకని కారే రాజులు రాజ్యములు కలగరే వారేరి, ఎవరయ్యా మహామహారాజులు ఉన్నారు ఈ దేశాన్ని, ఈ సామ్రాజ్యాన్ని పాలిస్తూ, ఈ ప్రపంచాన్ని పాలిస్తూ. ఎక్కడున్నారు వాళ్ళు? ఎప్పుడో వెళ్ళిపోయినారు. అంతే, నీదు గడువు అంతే. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు. ఆ తర్వాత నువ్వు చేసే మంచి పనులను గుర్తుంచుకుంటారు. అంతేగాని నేను పవర్ ఉంది, మనీ ఉందంటే ఇట్స్ ఆఫ్ నాన్ సెన్స్. మీరు పవర్లో ఉండి ఈరోజు ఏదైనా చెడ్డ కార్యక్రమం చేస్తే, ఈరోజు మీరు మీ పవర్ ఉంది కాబట్టి మీరు చలామణి కాగలుగుతారు. రేపు పొద్దున్న పవర్ పోయిన తర్వాత 10 కాలాల పాటు మీ గురించి చెడ్డగా అనుకుంటారు. సో కాబట్టి మనీ, పవర్ చంచలం. ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ప్రాణం కూడా ఆ మాటకు వస్తే, డబ్బు ఎంత చంచలమో ప్రాణం కూడా అంతే. పోతా ఉండి ఊపిరి ఆగిపోవచ్చు. నువ్వేం పెద్ద ఇదే లేదు, ఒక లారీ కొట్టచ్చు. అంతెందుకు, పోతా ఉండి పైనుంచి మామిడి పండు తలపైన పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరు శాశ్వతం కాదు. మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. కాబట్టి ఇటువంటి దానికి ఆటంకపరచడము తప్పు. న్యాయంగా కాకుండా అన్యాయంగా, అధర్మంగా, డబ్బు కోసము, తమ పలుకుబడిని నిరూపించడం కోసము ఏదైనా చెడ్డ కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా దాన్ని అడ్డుకోవాల్సిందే. మన కోర్టులు ఉన్నాయి. ఆ విధంగా నోటీసు లేకుండా చేస్తే కోర్టులు ఉన్నాయి. కోర్టులని డోరుకు తలుపు తడతారు. అన్యాయం ఉంటే డెఫినెట్గా ఆ ప్రభుత్వాలు నిలబడవు కూడా. అన్యాయం, అక్రమాలు చేసే ప్రభుత్వాలు ఏవి కూడా నిలబడకున్నా అవి పోయిన తర్వాత దాని పర్యవసానం వాళ్ళు భరించాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా జరగడం తప్పు. ఓకే. ఓవరాల్గా ఒక మాటలో హైడ్రా గురించి ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు సార్? చెప్పాను కదా, ఇది మంచి కార్యక్రమం. భావితరాలకు మంచినీళ్లను సేవ్ చేసి మంచిని పెంపొందింపజేయడానికి, అదే కాకుండా భావితరాల వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడమే కాకుండా మన ప్రకృతిని వాళ్ళకి వరప్రసాదంగా అందించగలుగుతాం. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. కాకపోతే ఇందులో అధర్మము, అవినీతి 2 చోటు లేకుండా చేయాల్సిన అటువంటి బాధ్యత